ఈరోజు వీడియో ఏంటంటే మసాలా మిల్ మేకర్ కర్రీ అచ్చం మటన్లానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. దానికోసం మిల్ మేకర్‌ని అయితే హాట్ వాటర్‌లో 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత అయితే టమాటా ముక్కలు ఇంకా కొంచెం మసాలా దినుసులు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత మనం ఇందాక టమాటాలు ఇంకా మసాలా దినుసులైతే మిక్సీ చేసాం కదా! అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఒకసారి ఆపేసి కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు గ్రేవీని బాగా వేపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని నీళ్లు బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక మిల్లి మేకలను అయితే పక్కన పెట్టాం కదా! అవి వాటర్ మొత్తం పిండేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా మిల్లి మేకలు యాడ్ చేశాక 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే మన టేస్టీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.